హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో కేజీ మటన్ వేసుకోవాలి. కేజీ మటన్కి కేజీ రైస్ సరిగ్గా సరిపోతుంది. ముందుగా ఉప్పు వేసుకోవాలి. నేను 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నా చిన్న స్పూన్ తోటి. మీరు చూసి వేసుకోండి. ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కారం 3 స్పూన్లు వేస్తున్నా నేను. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బిర్యానీ ఆకులు 2, 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు, కొంచెం సాజీర వేసాను. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ను వేస్తున్నా. ఫ్రై చేసి ఆనియన్స్ను వేసాం కదా, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఏదైతే ఆయిల్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆయిల్ని కొంచెం వేసుకోవాలి. ఒక 2 గరిటెలు వేసుకోండి మీరు. ఒక కప్పు, పెద్ద కప్పు పెరుగు వేస్తున్నా. ఈ పెరుగు వేసేసి మొత్తం మనం కలుపుకోవాలి మంచిగా ఈ విధంగా. మొత్తం కలిపి మనం మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకొని ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలి 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము ఈ మటన్ కలిపిన గిన్నెను స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పక్కనే మరో పక్కన మనము ఎసరుకు నీళ్ళు పెట్టుకోవాలి. బియ్యానికి నీళ్ళు ఎక్కువనే తీసుకోవాలి, కొలత ఏం లేదండి. ఇందులో ఈ నీళ్ళలో ఒక 2-3 దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచీలు, కొద్దిగా సాజీరా, 2-3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టడానికి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ దొడ్డుప్పు వేస్తున్నా. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇది ఎసరు వచ్చే వరకు, నీళ్ళు మరిగే వరకు పెట్టుకోవాలి. ఈలోపు మటన్ను మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఈ విధంగా అడగంటకుండా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈలోపు మనము 1 కప్పు పిండిని కలిపి పెట్టుకోవాలండి. ఆ పిండి మళ్ళీ మనం బగోనకి దమ్ వేయడానికి, బగోన చుట్టూ పెట్టుకోవడానికి 1 కప్పు గోధుమ పిండిని కలిపి పెట్టుకోవాలి. ఈలోపు ఇప్పుడు ఎసరు వచ్చిందో చూద్దాం. చూడండి, ఎసరు వచ్చేసింది. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఈ విధంగా మరగాలి. ఈ విధంగా మరిగినప్పుడు మనము కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి బియ్యం వేసుకొని ఒకసారి మంచిగా మనం కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బియ్యము 50% మాత్రమే ఉడికే విధంగా చూసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మళ్ళీ ఇక్కడ మటన్ను చూసుకోవాలి. ఒకసారి కలుపుతున్నా చూడండి. మటన్ కూడా ఒక 50% ఈలోపు ఉడికిపోతుందండి. మటను, రైసు 50% ఉడికాక మనం దమ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రైసు ఉడికింది. రైసు ఇలా పట్టుకొని చూస్తే ఇలా విరగాలండి. విరిగినప్పుడు ఇది ఉడికిందని అర్థం. 50% మాత్రమే ఉడికించుకోవాలి, ఓవర్ కుక్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇలాంటి జాలీల గిన్నె తీసుకొని, హోల్ ఉన్న గిన్నె తీసుకొని ఇందులో ఈ రైస్ అంతా వడగట్టుకోవాలి. మనము ఈ విధంగా వడగట్టుకొని ఇప్పుడు ఈ వడగట్టుకున్న రైస్ని మనము మటన్లో వేసుకోవాలి. పైన ఈ విధంగా మటన్లో వేసుకున్నాం చూడండి. ఇలాగే ఈ రైస్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫ్రై ఆనియన్స్ను వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దను ఈ విధంగా చేసుకొని గిన్నెకు అంచులకు ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి.
మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పాత పెంకను ఏదైనా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాత పెంకను, ఒకటి వాడని పెంకను పెట్టుకొని దానిపైన మనం బిర్యానీ గిన్నెను పెట్టుకోవాలి. పెట్టుకొని 5 నిమిషాలు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్ అయిపోయింది 5 నిమిషాలు. ఇప్పుడు మళ్ళీ 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేయగానే ఒక 10 నిమిషాలు వదిలేయాలండి, ఎంబడి తీయొద్దు. 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు తీసి చూపిస్తున్నా. చూడండి, మన వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడకాలి. చాలా బాగా వచ్చింది మన మటన్ బిర్యానీ. నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా వచ్చిందండి. చూడండి, మన వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.